ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు. సింహం నోరు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన వన్యమృగం దాని నోటి దగ్గరికి వస్తుందా ఏంటి? మనసును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనసే బంధువు. మనసును జయించలేని వాడికి మనసే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. భగవద్గీతలో స్పష్టంగా రాసి ఉంది, దేనికి నిరాశ చెందక కృంగిపోవాల్సిన అవసరం లేదని. బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే, నీవు కాదని. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్నిపాలు. అస్థికలన్నీ గంగపాలు, కొడుకు పెట్టిన తద్దినం కూడా కాకుల పాలు. నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో, కానీ నువ్వు చేసిన దాన ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు. ఇది తెలుసుకొని అందరూ బతికితే ప్రపంచమంతా శాంతి పాలు. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకి నా ధనం ఎంత పెరిగింది అని. పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్ లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకు నీ ఆయుష్ ఇంత తరిగింది అని. భగవద్గీతకు మించిన స్నేహితుడు, కాలాన్ని మించిన గురువు ఎక్కడ దొరకడు. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండూ శాశ్వతం కాదని తెలిసినవాడు నిరంతరం సుఖంగా, శాంతంగా, సంతృప్తిగా ఉంటాడు. ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే. ఒకరిని ద్వేషిస్తున్నామంటే తనని తాను ద్వేషించుకున్నట్లే. కష్టపడినచో పని పూర్తి అవుతుంది. కలలు కంటూ కూర్చుంటే జీవితకాలం వృధా అవుతుంది. ఈ లోకం కాటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు. 10 మంది గుండెల్లో నిలిచిన వారిని మాత్రమే చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తర్వాత దేన్ని తీసుకెళ్ళలేవు. భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళాలి. జననం మరణం సహజం, ఎవ్వరూ వీటి నుండి తప్పించుకోలేరు. వివేకం కలిగిన వారు వీటి గురించి ఆలోచించరు. జీవితం అనేది యుద్ధం లాంటిది. పోరాడి గెలవాలి. ప్రయత్నిస్తే గెలవలేనిదంటూ ఏదీ లేదు.